హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'స్ట్రేంజర్స్ చాప్టర్ 2' ఇదొక హారర్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే పర్లేదు బానే చేశారు. ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1½ అవర్ ఉంటుంది. చాప్టర్ 2 చూడాలంటే డెఫినెట్‌లీ చాప్టర్ 1 చూడాలి గైస్. ఎందుకంటే చాప్టర్ 2 ఎగ్జాక్ట్‌గా చాప్టర్ 1 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడే స్టార్ట్ అవుతుంది. చాప్టర్ 1 కూడా తెలుగు ఆడియోలో ఉంది. ప్రైమ్‌లోనే ఉంది అది కూడా. సో ఇందులో అడల్ట్ కాంటెంట్ ఏం లేదు కానీ ఒక సీన్‌లో చిన్న ఎక్స్‌పోజింగ్ సీన్ ఉంటుంది. అది కాకుండా ఇందులో చాలా వయలెన్స్ ఉంటుంది. బ్రూటల్ కిల్లింగ్ సీన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఓకే అనుకుంటేనే ఫ్యామిలీతో చూడండి. సో డీటెయిల్‌గా చాప్టర్ 2 ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే చాప్టర్ 1లో మన మెయిన్ లీడ్స్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక ఇంట్లో ఉండాల్సిన సిట్యుయేషన్ వస్తుంది. సో అప్పుడు ఒక 3 మాస్ మెన్ వాళ్ళని చంపడానికి వస్తారు. అసలు వాళ్ళు ఎవరు? ఎందుకొచ్చారు? అసలు వీళ్ళనే ఎందుకు చంపాలనుకుంటున్నారు? అనేది బేసిక్‌గా చాప్టర్ 1 ప్లాట్. సో చాప్టర్ 2లో మన మెయిన్ హీరోయిన్ మాత్రమే బ్రతుకుంటుంది గైస్. చాప్టర్ 1 ఎండ్ అయ్యాక తను హాస్పిటల్‌లో అడ్మిట్ అవుతుంది. అక్కడికొచ్చిన పోలీసులని కంప్లెయింట్ ఇస్తే వాళ్ళేమనుకుంటారంటే తనే ఇన్స్యూరెన్స్ మనీ కోసం తన హస్బెండ్‌ని చంపేసిందనుకుంటారు. సో ఇలాంటి సిట్యుయేషన్‌లో ఆ 3 మాస్ మెన్ నుంచి మన హీరోయిన్ ఎలా సర్వైవ్ అయ్యింది? అసలు సర్వైవ్ అయిందా లేదా? అనేది బేసిక్‌గా చాప్టర్ 2 ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే కొన్ని సీక్వెన్సెస్ బాగున్నాయి గైస్. లైక్ మన హీరోయిన్ మాయ ఒక్కటే సర్వైవ్ అయ్యే సీన్స్ కానీ, కొన్ని చేసింగ్ సీన్స్ కానీ ఇవన్నీ బాగున్నాయి. ఓవరాల్‌గా మూవీ నాకైతే నచ్చలేదు గైస్. దీనికంటే పార్ట్ 1 కొంచెం బాగుండింది. ఎందుకంటే అక్కడ సర్వైవల్ మొత్తం అడవిలో ఉంటుంది గైస్. అండ్ కపుల్ ఇద్దరు ఫైట్ బ్యాక్ చేస్తారు. అండ్ నేచర్ సౌండ్ కానీ, బ్లడీ బ్రూటల్ వయలెన్స్ కానీ ఇవన్నీ చాప్టర్ 1లో బాగున్నాయి. బట్ చాప్టర్ 2లో అయితే అసలు స్టోరీని అనవసరంగా డ్రాగ్ చేసిన ఫీలింగ్ కలిగింది. ఇంకో దరిద్రం ఏంటంటే చాప్టర్ 3 కూడా ఆల్రెడీ ఫిబ్రవరి 6 రిలీజ్ అయిందంట. అది ఇంకా ఓటీటీలోకి రాలేదు. మెయిన్ యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ బాగుంది. మ్యూజిక్ ఏం బాలే గైస్. లొకేషన్స్ అండ్ ప్రొడక్షన్ లెవెల్స్ కూడా బాగున్నాయి. సో ఇఫ్ మీకు జస్ట్ ఒక ఫీమేల్ సర్వైవల్ మూవీ తెలుగు ఆడియోలో చూడాలనిపిస్తే అప్పుడు ఈ మూవీని ట్రై చేయండి. లేకపోతే ఈ మూవీ మీద మీ టైం వేస్ట్ అస్సలు చేసుకోకండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 40% యాజ్ ఎ బోరింగ్ అండ్ అవుట్‌డేటెడ్ మూవీ. సో ఇది గైస్ 'స్ట్రేంజర్స్ చాప్టర్ 2' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.